గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పాయిల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు హోమియోలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాయిల్స్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ పైల్ సమస్య అనేది మనం చూసుకున్నట్టయితే మలద్వారం లోపల ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి వాపుకు గురవడం ద్వారా వచ్చే సమస్యని పైల్స్ అంటాము. వాడుక భాషలో ఆర్షమూలలు, హెమరాయిడ్స్ అంటూ ఉంటాము. సో ఈ మలద్వారం లోపల ఉన్న రక్తనాళాలు ఎప్పుడైతే వాపుకు గురవడం జరుగుతుందో అది ప్రతిసారి మల విసర్జన సమయంలో అక్కడ మలం విడుదలయ్యే సమయంలో అక్కడ అవి వాపుకు గురవడం ద్వారా మనకి ఇరిటేషన్కి గురవ్వడం ద్వారా అక్కడ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎట్ టైమ్స్ ఇనీషియల్ స్టేజెస్లో బ్లీడింగ్ లేకపోగా పెయిన్ మాత్రం ఉంటూ, అంటే నొప్పి ఉంటూ, మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటూ, దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ కింద క్లాసిఫై చేస్తామన్నమాట. సో ఇక్కడ ఇంటర్నల్ పైల్స్లో ఆ రక్తనాళాలు వాపుకు గురైపోయి మల విసర్జన సమయంలో నొప్పి ఉండడము, విసర్జన తర్వాత కూడా నొప్పి అనిపించడము. అలాగే గ్రేడ్ 1లో చూసుకున్నట్టయితే అక్కడ మనకి మల విసర్జన సమయంలో ఒక్కోసారి బ్లడ్ కనిపించడం లేదా కనిపించకపోవడం, కాకపోతే ఇందులో ఫ్రెష్ బ్లడ్ అనేది కనిపించడం అనేది చూస్తూ ఉంటాము. గ్రేడ్ 2లో చూసుకున్నట్టయితే అక్కడ మనకు మోషన్ వెళ్ళే సమయంలో అక్కడ ఎక్స్టర్నల్ మాస్ అనేది బయటికి రావడము, మోషన్ పోయిన తర్వాత దానంతకదే లోపలికి వెళ్ళిపోవడం అనేది చూస్తూ ఉంటాం. గ్రేడ్ 3లో చూసుకున్నట్టయితే ఎక్స్టర్నల్ మాస్, పైల్ మాస్ అనేది బయటికి వచ్చేసి చేతితో నొక్కితే కానీ లోపలికి వెళ్ళదు. గ్రేడ్ 4లో పూర్తిగా బయటికి వచ్చేసి ఆ పైల్ మాస్ అనేది చేతితో నొక్కినా కానీ లోపలికి వెళ్ళకుండా అలాగే బయట ఉండిపోతాయి అన్నమాట. వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటూ ఉంటాం. ఓకే, ఫిషర్స్ అంటే ఏంటి? ఈ ఫిషర్స్ అనేవి మలద్వారం బయట, అంటే కత్తి కోత లాంటి పగులు ఏర్పడడం, దాన్ని అంటే పగుళ్ళు, చీలికలు, క్రాక్స్ ఏర్పడడం మలద్వారం బయట, ఈ కండిషన్ని మనం ఫిషర్స్ అంటూ ఉంటాము. ఇది చాలా చిన్న పగుళ్ళు మాత్రమే ఉంటూ యాజ్ అ డే ప్రోగ్రెసెస్ అక్కడ ఏమవుతుందో అంటే అక్కడ పస్ కలెక్షన్ అనేది ఎక్కువగా అయిపోయి మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, విసర్జించిన తర్వాత కూడా నొప్పి అనేది కంటిన్యూస్గా ఒక్కోసారి రోజంతా కూడా నొప్పి అనేది ఉండడం అనేది ఎక్కువగా చూస్తుంటాము. ఈ కండిషన్ అనేది మనకు తీవ్రమైన కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్న పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాము. క్రానిక్ కఫ్ ఉండడం వల్ల. అండ్ ద నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫీమేల్స్లో ఎక్కువగా పోస్ట్ డెలివరీస్లో కానివ్వండి, లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, మనకు అక్కడ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది పెరగడం ద్వారా, అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువగా పడడం ద్వారా అక్కడ మనకి ప్రెషర్ ఒత్తిడి కారణంగా మనకి ఫిషర్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఫీమేల్స్లో కూడా పోస్ట్ డెలివరీస్లో చూస్తూ ఉంటాము. దాంతోపాటు మనకి ఫిస్టులా ఇష్యూస్ అనేవి మనకు కత్తి కోత లాంటి పగులు అనేది బాయిల్ లాగా ఏర్పడిపోయి మలద్వారం బయట ఎటో ఒకవైపు ఈ పగుళ్ళు అనేది ఏర్పడిపోయి జ్వరంతో కూడుకున్న నొప్పి ఉండడము, ఆ పస్ డిశ్చార్జెస్ అనేవి పగిలి సిరోసాంగ్వినస్ డిశ్చార్జెస్ అనేవి బయటికి రావడము అనేది మనం ఫిస్టులా కండిషన్స్లో చూస్తూ ఉంటాం. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు సుబ్బారావు గారు ఒంగోలు నుంచి. సుబ్బారావు గారు నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. మాకు పైల్స్, ఫిస్టులా రెండు ఉన్నాయని చేశారండి. ఓకే, చేస్తే ఫ్రీ మోషన్ రావట్లేదండి. చెప్పండి. సరే అండి, పైల్స్, ఫిస్టులా చేశారని తగ్గిందండి, కానీ ఫ్రీ మోషన్ రావట్లేదండి. ఏం వాడాలండి, ఎట్లా? ఓకే ఓకే, ఎంతకాలంగా సమస్య ఉందండి? ఎంతకాలం అంటే మనం చూపించుకోవడానికి వెళ్తే యానస్ పక్కన కింద కురుపులు అంటే ఫిస్టులు అవుతుందని చెప్పి ఫిస్టులా, దాంతో పాటుగా పైల్స్ కూడా ఉన్నాయని చెప్పి రెండు చేశారండి. ఓకే ఓకే, ఫైన్ అండి. చేశారు కానీ నాకు ఫ్రీ మోషన్ అనేది కావట్లేదండి. ఓకే ఓకే, ఫైన్ అండి. సో మనకు ఈ ఇష్యూస్ అనేవి మనకు ప్రాపర్ డైట్ సరిగ్గా లేకపోవడము, ఫైబర్ డైట్ అనేది మన ఫుడ్లో ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా సమస్య అనేది ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయండి. దాంతోపాటు విటమిన్ సి సప్లిమెంట్స్ అనేవి మన డైట్లో ఉండేలా చూసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది అంటే డైట్, వాటర్ ఇంటేక్, మోస్ట్లీ విటమిన్ సి సప్లిమెంట్స్ ద్వారా మనకు మోషన్ అనేది ఫ్రీగా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది కొంచెం కంట్రోల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఫిస్టులా అనేది మనకి ఏంటంటే అక్కడ ఇందాక చెప్పుకున్నట్టు అక్కడ పస్ డిశ్చార్జెస్ ఎక్కువగా ఉండడము,
పెయిన్ చాలా తీవ్రంగా ఉండి జ్వరంతో కూడుకున్న నొప్పులు ఉండడం అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే యానల్ రీజియన్లో ప్రాపర్ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. బ్లడ్ లాస్ ఏదైనా ఎక్కువగా ఉంటే అంటే ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది సివియర్ కండిషన్స్లోకి వెళ్లకుండా ఉంటుంది సార్. ఓకే అండి, చిన్నయ్య గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. చిన్నయ్య గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి మేడం. మాట్లాడండి, వింటున్నారు. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారేనా మేడం? చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి చిన్నయ్య గారు. మేడం, నాకు అదే మలద్వారం దగ్గర చిన్న పురుగులు పారాడినట్టు ఉంటాయి మేడం. ఓకే. ఇది దాదాపు 4-5 రోజుల ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. మోషన్ ఫ్రీగా ఉంటుందండి? మోషన్స్ ఫ్రీగా ఉంటుంటాయి. మెడికల్ షాప్ లో మామూలుగా మాత్రలు వేసుకున్నా కూడా తగ్గడం లేదు మేడం. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఈ సెన్సేషన్ చెప్పండి మేడం. అదే మలద్వారం దగ్గర చిన్న ఎడ్జికి ఒక బుడిబి మాదిరి ఉంది. దాదాపు 15 years నుంచి ఉంటుంది మేడం. ఓకే ఓకే. దాని నుంచి ఏం ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడన్నా దురద మాదిరి ఉంటుంది మేడం. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మలద్వారం బయట చీలిక ఏర్పడడం వల్ల కూడా అక్కడ అనీజీ సెన్సేషన్ అనేది, చీమలు పాకినట్టు ఉండడం లేదా ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉండడం అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాము. అలాగే కురుపు మాదిరి ఏర్పడింది అంటున్నారు. అక్కడ ఫిష్చులా ఏదైనా డెవలప్ అయిందా అనేదని చూడాల్సి ఉంటుంది. 15 years నుంచి సమస్య అనేది ఉందని చెప్తున్నారు. సో ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. ఎగ్జామినేషన్ అనేది చేసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఓకే అండి, నెల్లూరు నుంచి మహేష్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మహేష్ గారు నమస్తే మేడం. నమస్కారం. డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, మాకు ఒక 5 సంవత్సరాల క్రితం నుంచి పక్కన ఒక పెసర గింజ మాదిరిగా బుడుపు వచ్చింది మేడం. ఓకే. అది సీము గుళ్ళ మాదిరిగా ఉండి తగిలిపోయింది. ఓకే. ఆ తర్వాత ఒక చిన్నగా అయితే బయటకు అయిన బాగా చేయి పెట్టినప్పుడు తగులుతుంది కానీ నెత్తి ఇన్ఫెక్షన్ ఏం లేదు. ఓకే. తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అది ఓలు వేసుకొని ఒక రోజు నొప్పి ఉంటుంది, తర్వాత కొంచెం సీమ్ వస్తుంది, మళ్ళీ ఒక 2-3 రోజులు ఆగిపోతుంది, మళ్ళీ 2 రోజులు నొప్పి ఉంటుంది, కొంచెం సీమ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఓకే ఓకే. మోషన్ అది ఫ్రీగా ఉందా అండి? ఆ మోషన్ ఫ్రీగానే ఉంటుంది, మోషన్ ఫ్రీగానే వస్తుంది. అయితే కొంచెం గట్టిగా మోషన్ వచ్చినప్పుడు మధ్యలో ఘాటు వచ్చినట్టు వస్తుందండి. ఓకే. బ్లడ్ ఏమన్నా పడుతుందా మోషన్ పోయేటప్పుడు? బ్లడ్ పడదండి మోషన్ పోయేటప్పుడు. బ్లడ్ ఏమనిపి తర్వాత నొప్పి ఉంటుంది, నొప్పి ఉంటూ 2-3 గంటల తర్వాత కొంచెం సీమ్ వస్తుంది, మళ్ళీ నొప్పి క్రమేపీ తగ్గుద్ది, మళ్ళీ 1 రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ నొప్పి ఉంటుంది. ఓకే ఓకే ఫైన్ అండి. ఓకే. ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మా ఏజ్ 42 సంవత్సరాలు మేడం. ఓకే. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మీకు అంటే ఫిస్చులా సమస్య మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ ఫిస్చులా అనేది ఏర్పడుతుంది. అది ఏంటంటే మనకి బాయిల్ లాగా చిన్న కురుపు బొడిపి మాదిరి ఫామ్ అయిపోయి దాంట్లో చీమ్ అనేది చేరుకుపోయి అది పగిలిపోవడము, మళ్ళీ కొద్ది రోజులు అయినాక ఒక 4-5 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఫామ్ అవ్వడము, దాంతోపాటు జ్వరం ఉండడము, తీవ్రమైన నొప్పి ఉండడం, మళ్ళీ విసర్జన సమయంలో అండ్ విసర్జించిన తర్వాత కూడా 2-3 గంటల నుంచి ఒక రోజంతా కూడా నొప్పి అనేది ఉండడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో దీనికి మనం చేయాల్సింది ఏంటంటే డైట్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. ఆయిలీ ఫుడ్, మసాలా, నాన్ వెజ్, పచ్చళ్ళు ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని మైల్డ్ సాఫ్ట్గా ఉండే ఈజీగా డైజెస్ట్ అయ్యే డైట్ అనేది తీసుకొని వాటర్ అనేది ఎక్కువగా తీసుకోండి. నీటి శాతం ఎక్కువగా ఉంటూ అండ్ ఆ రీజన్ ఆ ఏరియాలో మలద్వారం దగ్గర ప్రాపర్గా హైజీన్ అనేది మెయింటైన్ చేసుకుంటే మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెంట్గా రాకుండా ఉంటాయండి. ఓకే అండి, విజయవాడ నుంచి రామారావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రామారావు గారు హలో. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. అలాగే. హలో చెప్పండి రామారావు గారు. మా పాపకి 12 years అండి. ఓకే. దాదాపు 5-6 years నుంచి డైలీ మోషన్కి వెళ్దండి. ఓకే. 5-6 years నుంచి. అవునండి. చాలా ఒక్కొక్కసారి వారానికి ఒకసారి వెళ్తుంది. వారానికి ఒకసారి. ఓకే. మందులు మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వాడలేదు కానీ హోమియోపతి అలా వాడామండి. అయినా వాడినప్పుడు వెళ్తుంది, మళ్ళీ తర్వాత వెళ్ళదండి. ఓకే ఓకే. బరువు ఏమైనా ఎక్కువగా ఉంటుందండి పాప? లేదండి, బరువేం లేదు. హైట్ కూడా తక్కువగా ఉంటుందండి. హైట్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే ఫైన్ అండి. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? సరిగ్గా ఆహారం అయితే సరిగ్గా తీసుకోదండి అసలు. ఓకే ఓకే.
ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ వచ్చేసి మనకు పాపకు 5 years నుంచి ఈ తీవ్రమైన సమస్య అనేది ఉంది. క్రానిక్ కాన్స్టిపేషన్ సమస్య అని చెప్తున్నారు అండ్ వీక్లీ వన్స్ పాస్ చేస్తుంది. ఒకసారి మీరు ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా ఒకసారి చేయించండి సార్. హైట్ గ్రోత్ కూడా తక్కువగా ఉందని చెప్తున్నారు. థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించండి. కొన్ని కేసెస్లో ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ కారణంగా కూడా మలబద్ధకం సమస్యతో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. దాంతోపాటు మనం మెడికేషన్ కనుక కంటిన్యూ చేసుకున్నట్టయితే ఈ సమస్య అనేది అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. అమ్మాయికి ప్రాపర్ డైట్ ఉండేలా చూసుకోండి. అంటే లిక్విడ్ డైట్ కానివ్వండి, విటమిన్ సి సప్లిమెంట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయండి. తప్పకుండా ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. ఓకే, సంతోషి గారు రామచంద్రపురం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సంతోషి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి అమ్మా సంతోషి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. నాకు డెలివరీ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే. ముందర 2 years బ్యాక్ ఆల్రెడీ ఫిషెస్ కంప్లైంట్ వచ్చిందండి. నేను ఎంప్లాయ్ కింద ఉన్నప్పుడు ఓకే. బాగా వాటర్ అది తీసుకొని టాబ్లెట్స్ కంటిన్యూ చేసి తగ్గిందండి. ఓకే. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఈ ప్రాబ్లం అలా కంటిన్యూ అవుతూ వచ్చిందండి. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే అసలు కంట్రోల్ అవ్వట్లేదు మేడం. మళ్ళీ సేమ్ చిన్న బొంతల్ల వచ్చేసి బ్లడ్ లీక్ అది వాటర్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నానండి. ఓకే. ఓకే. అది మేడం నా కంప్లైంట్. ఓకే. ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయమ్మా? హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్ గా ఏంటంటే బ్లడ్ లీక్ అయ్యి ఎక్కువగా 3 hours 4 hours అలా పెయిన్ అలా కంటిన్యూస్ గా వస్తుందండి. ఓకే. ఓకే ఫైన్ అమ్మా. సో ఇక్కడ మనకి ఇష్యూ అనేది ఫిషరీస్ కంప్లైంట్స్ అనేవి ముందు నుంచి ఉన్నాయి అండ్ పోస్ట్ డెలివరీ తర్వాత సమస్య అనేది ఎక్కువైంది. మోస్ట్ కామన్గా మనకు ఫీమేల్స్లో ఏంటంటే గర్భధారణ సమయంలో కానివ్వండి లేదంటే పోస్ట్ డెలివరీలో కానివ్వండి ఈ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందమ్మా. అగైన్ దట్ ఈస్ డ్యూ టు అబ్డామినల్ వెయిట్ అనేది ఎక్కువగా, అంటే వెయిట్ ఎక్కువగా ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ అనేది ఎక్కువగా పెరగడం కారణంగా అక్కడ మనకి మలద్వారం దగ్గర అంటే ఒత్తిడికి గురవ్వడం కారణంగా ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి ప్రాపర్ మెడికేషన్ మీరు అంటే డైట్ అది మీరు తీసుకుంటున్నారు, కాకపోతే మెడికేషన్ తీసుకుంటే ఇంకా తొందరగా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే, సురేష్ గారు అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం మాకి 1 నెల రోజుల నుంచి మేము డ్రైవర్ పని చేస్తున్నాం మేడం. హలో చెప్పండి. మేము 1 నెల రోజుల నుంచి మాకేదో ఫిస్టులా అని మోషన్ దగ్గర చిన్న గుళ్ళ మాదిరిగా అయిండే మేడం. ఓకే. అది మోషన్ పోయేటప్పుడు చాలా నొప్పిగా ఉండేది, అది పగిలి కొద్దిగా బ్లడ్ వచ్చేది, అట్లయితే ఉండే. ఓకే. డాక్టర్ చూపిస్తే ఏదో ఫిస్టులా అని చెప్పినారు. ఇంకా 1 నెల రోజులు అయింది మేడం. ఓకే. చాలా నొప్పిగా ఉంది మేడం మోషన్ పోయినప్పుడు అంతా. ఓకే ఫైన్. మోషన్ ఎట్లా వస్తుందండి? గట్టిగా ఉందా, నార్మల్ గా ఉందా? గట్టిగా అవుతుంది మేడం. ఓకే. ఏం చేస్తుంటారండి? నేను డ్రైవర్ మేడం. ఓకే. ఓకే ఫైన్ అండి. సో ఈ సమస్య మనము మెయిన్గా ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాము అంటే ఆక్యుపేషన్ వైజ్ కూడా ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళల్లో, అంటే గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల కానివ్వండి, డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి ఫిస్టులా సమస్య అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు అంటే ఏమవుతుందంటే ఫిస్టులా అనేది అక్కడ ఇంతకుముందు చెప్పినట్టు బొడిపెలాగా ఫామ్ అయిపోయి అది దాంట్లోంచి ద్రవాలు అనేవి కారడము, నొప్పి ఎక్కువగా ఉండడము, మలం అనేది చాలా గట్టిగా ఉండడము, మక్కు ఎక్కువగా పట్టడం రావడము, ఇలాంటి సమస్య అనేది మనం ఫిస్టులాలో చూస్తూ ఉంటాము. మెడికేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి సార్, తప్పకుండా మీకు రిలీఫ్ అనేది ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే మీ ఆక్యుపేషన్ వైజ్ కూడా డ్రైవర్ అని చెప్తున్నారు కాబట్టి మెయింటైనింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొద్ది కాలం వరకు మెడికేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి, తప్పకుండా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చిన్న బ్రేక్ తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. క్లినిక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాలర్ లైన్ లో ఉన్నారండి లక్ష్మీనారాయణ గారు గుంటూరు నుంచి. లక్ష్మీనారాయణ గారు. మేడం చెప్పండి మేడం. డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. హలో హలో చెప్పండి సార్, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నాకు లూటీలు జరిగినాయండి ఒక 1 year క్రితం.
చెప్పండి. అయితే ఇప్పుడు తరచుగా బ్లడ్ వస్తుందండి. ఓకే, అది సమస్య. మల విసర్జన ఎలా ఉందండి? కొంచెం మల విసర్జన వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటుంది. ఓకే, బయటికి మాస్ ఏమన్నా బయటనే ఉండిపోయిందా, లోపలికి వెళ్తుందా? అదేం లేదండి, ఓన్లీ బ్లడ్ వస్తూ ఉంటది, నొప్పిగా ఉంటది. ఓకే ఓకే ఫైన్ అండి. బాగా ఇబ్బంది పడతా ఉంటాను. ఓకే ఓకే ఫైన్ అండి. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఆరోగ్య సమస్యలు వచ్చేసి షుగర్ ఉందండి. ఓకే, ఎంతకాలంగా అండి? 1.5 year నుంచి షుగర్ అండి. ఓకే, దానివల్ల ఇబ్బంది పడడం. వయసు కూడా 30 సంవత్సరాలండి. ఓకే, 30 వ్యవసాయం years. పనులు చేస్తుంటాను. ఓకే వ్యవసాయం పనులు చేస్తుంటాను. ఓకే, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? 200 అట్లా ఉండదండి. ఓకే ఓకే ఫైన్. ఇక్కడ పైల్స్ అనేవి డెవలప్ అయినాయి అండ్ ఇంటర్నల్ పైల్స్ మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అండ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అధిక రక్తస్రావం ఏర్పడడం కారణంగా కూడా బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉండడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాము. మోషన్ అనేది సాఫీగా జరిగే విధంగా ప్రాపర్ డైట్ అనేది తీసుకోండి అండ్ మెడికేషన్ కూడా మనకు డయాబెటీస్కి కూడా డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండేలా మెడికేషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయండి. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా మనకి ఈ సమస్య అనేది 2 ఇష్యూస్ కూడా కంట్రోల్లో ఉండేటట్టు ఉంటాయండి. ఒకసారి వచ్చి రీసెంట్ రిపోర్ట్స్తో ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, కిరణ్ గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో కిరణ్ గారు. హలో చెప్పండి కిరణ్ గారు. మేడం నమస్తే, మేడంతో మాట్లాడాలి. హలో చెప్పండి కిరణ్ గారు, డాక్టర్ గారు వింటున్నారు. మేడం నమస్తే మేడం, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, 3 months బ్యాక్ నాకు మోషన్ దగ్గర ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫిషర్ అన్న ప్రాబ్లం చెప్పాడు. ఓకే, తర్వాత మెడిసిన్స్ వాడి కొద్దిగా ఆయింట్మెంట్ అవన్నీ అప్లై చేసినాక తగ్గింది. ఇప్పుడేం ప్రాబ్లం లేదు, కానీ అప్పుడప్పుడు కొద్దిగా మంట అనేది వస్తుంది మేడం. ఓకే, లైట్ గా స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంటుంది. 2 days నుండి మళ్ళా తగ్గిపోతూ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే ఎట్లా, ఏం చేయాలి మేడం? ఓకే, మీరేం చేస్తుంటారండి? నేను వేరే ఆటోమొబైల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తాను మేడం. ఓకే ఓకే ఫైన్ అండి. సో మీకు ఫీచరీస్ సమస్య అనేది డెవలప్ అయింది అండ్ మెడికేషన్ ద్వారా కంట్రోల్లో ఉంది. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్రాపర్గా తీసుకొని ఫైబర్ డైట్ అనేది తీసుకొని దాంతోపాటు లిక్విడ్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయండి అండ్ విటమిన్ సి సప్లిమెంట్స్ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీని ద్వారా మనకి ఏంటంటే మోషన్ అనేది సాఫీగా జరిగేలా చూసుకుంటుంది. దాని ద్వారా మనకు యానల్ రీజియన్లో ఆ ఫిషరీస్ కారణంగా ఏదైతే పగుళ్ళు ఏదైతే ఏర్పడిందో, బర్నింగ్ సెన్సేషన్ ఏదైతే వస్తుందో, దీన్ని మనకు కొద్ది కాలం మెడికేషన్ తీసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ అది రిలాప్స్ అవ్వకుండా ఉండేలా మెడికేషన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఓకే, రాజశేఖర్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. పైల్స్ మేడం. ఓకే, ఎంతకాలం నుంచి? అది దాదాపు 8-9 years నుంచి ఉంది మేడం. ఓకే, దానికి ఏమైనా పర్మనెంట్ క్యూర్ ఏమైనా ఉందా మేడం? తప్పకుండా అండి. ఇప్పుడు పైల్స్ మీకు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయంటే ఎక్స్టర్నల్ గా ఉన్నాయా, ఇంటర్నల్ గా ఉన్నాయా? ఇంటర్నల్ గా మేడం. ఇంటర్నల్ పైల్స్. ఓకే, బ్లీడింగ్ ఎలా ఉంటుందండి? బ్లీడింగ్ అవుతుంటుంది మేడం అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఓకే, మోషన్ ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుంది మేడం, కానీ ఎప్పుడన్నా నాన్ వెజ్ కానీ ఎక్కువ తిన్నప్పుడు కొంచెం ఇబ్బంది. ఓకే ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మనకు క్రానిక్ పైల్స్ ఉన్నాయి, అవి కూడా ఇంటర్నల్గా 8 years నుంచి సఫర్ అవుతున్నారు. దీర్ఘకాలికమైన సమస్యగా మారిపోయింది ఇది. సో ఇందులో మనకి ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు మోషన్లో ప్రాబ్లం రావడం, ఇందాక చెప్పుకున్నట్టు కాన్స్టిపేషన్ ఉండడం లేదా డయేరియా ఉండడము, మోషన్ వెళ్ళిన తర్వాత పెయిన్ ఉండడం, ఇవన్నీ మనకు కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సో మనకు దీనికి డైటరీ రెస్ట్రిక్షన్స్ తీసుకుంటూ ప్రాపర్ మెడికేషన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాయి. మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం అంటే మనిషి యొక్క శారీరక మానసిక లక్షణాలని రెండింటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ కండిషన్ అనేది ఫ్యూచర్లో రిలాప్స్ అవ్వకుండా ఉండేలా ఉంటుందండి. ఓకే, శ్రీనివాస్ గారు తెనాలి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం నాకు బైక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు
చూసాం ట్రై చేయలేదండి. పెయిన్ అనిపిస్తుంది అసలు అది మరి పైప్ లో ఏంటనేది నాకు తెలియదు, కానీ చిన్న బుడిగా వచ్చి ఇబ్బంది పడ్డాను నేను. తర్వాత బైక్ మీద వెళ్ళేటప్పుడు ఒక 1 hour కనుక డ్రైవింగ్ చేస్తే పెయిన్ వస్తుంది, హాస్పిటల్ దగ్గర పెయిన్ వస్తుంది అన్నమాట. అది ఏంటనేది తెలియదు, ఇంతవరకు నేనేమి వాడలే ఇంతవరకు కూడా. చూపించమంటారా ఎట్లాగా మార్గం ఉందా? సో ఇక్కడ ఇష్యూ అనేది బొడిపే మాదిరి ఫామ్ అయింది అని అంటే అక్కడ ఏమైనా కలెక్షన్ ఉందా అనేది చూసుకోవాలి. చీము లాంటి అంటే సీరియస్ డిశ్చార్జెస్ ఏమైనా వస్తున్నాయా, అది పగిలి ఏమైనా స్రావాలు ఏమైనా దాని నుంచి ఏమైనా స్రావాలు ఏమైనా బయటికి విడుదల అవుతున్నాయా అనేదని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎగ్జామినేషన్ అనేది చేసి మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం అవుతాయో, అక్కడ కొలనోస్కోపీ అవసరం ఉందా లేదంటే ఫిస్టులోగ్రామ్ అవసరం ఉందా అనేదని అడ్వైస్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది ఉంటుందండి. ఓకే, శారద గారు వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. శారద గారు గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి మేడం. నాకు కొంచెం ఫైల్స్ ప్రాబ్లం మేడం. మోషన్స్ కూర్చుంటే బ్లడ్ వస్తుంది మేడం, కానీ నొప్పి కానీ బాధ కానీ ఏం లేవు మేడం అసలు. ఓకే ఎంత కాలం నుంచి ఉందమ్మా? 1 year నుంచి ఉంది మేడం. బ్లీడింగ్ అనేది కూడా ఎక్కువగా రాదు మేడం. 1 year కి 2 times 3 times మాత్రమే వస్తుంది. ఓకే, ఎంత కాలం నుంచి సమస్య ఉందమ్మా? 1.5 year నుంచి ఉంది. 1.5 year నుంచి సమస్య ఉంది. ఓకే, ఏజ్ ఎంతమ్మా ఇప్పుడు మీది? ఏజ్ 34 మేడం. 34. వెయిట్ ఏమో 50 ఉంది మేడం. ఓకే, నార్మల్ గానే ఉన్నారమ్మా. అండ్ మీకు మల విసర్జన ఎలా ఉంటుంది? హార్డ్ గా ఉంటుందా, నార్మల్ గా ఉంటుందా? మేడం నార్మల్ గా ఉంది. అసలు మల విసర్జన కూర్చునేటప్పుడు నొప్పి ఏం లేదు మేడం. ఓకే ఫైన్ అమ్మా. సో ఇందులో మనకి కురుపులాగా ఉంది మేడం. కురుపులాగా మాత్రమే కనిపిస్తుంది మోషన్స్ కూర్చున్నప్పుడు, కానీ నొప్పి బాధ కానీ ఏం లేదు. బ్లీడింగ్ కూడా అంత ఎక్కువగా లేదు మేడం. ఓకే ఫైన్ అమ్మా. సో కొంతమంది కేసెస్లో ఏంటంటే చిన్న ఇంటర్నల్ పైల్స్కి కూడా తీవ్రంగా నొప్పి ఉండడం, ఫిషరీస్ అలా ఉన్నప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ కొన్ని కేసెస్లో పెయిన్లెస్ పైల్స్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే పెయిన్ మాత్రం ఏమీ తెలియదు, కాకపోతే అక్కడ బ్లీడింగ్ కనిపించడము, మోషన్కి వెళ్ళిన తర్వాత అయినా బ్లడ్ పడిపోవడము, రక్తస్రావం ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉంటాము. మీకున్నది పెయిన్లెస్ పైల్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఇంటర్నల్గా అంటే మీకు ఎప్పుడో ఒకసారి 1 yearలో 2-3 times అలా కనిపిస్తూ ఉంది. దీన్ని డైట్తో కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ విటమిన్ సి సప్లిమెంట్స్, లిక్విడ్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దాంతోపాటు అంటే నాన్ వెజ్, మసాలా ఇవేవైతే ఉన్నాయో పచ్చళ్ళు ఇలాంటివి కొన్ని అవాయిడ్ చేసుకుంటే కంట్రోల్లో ఉంటుందమ్మా. ఈవెన్ దెన్ కంట్రోల్లో ఉండడం లేదు అంటే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, అసలు ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఇష్యూ, కాన్స్టిపేషన్ సమస్య దీర్ఘకాలికంగా ఉంది అన్నప్పుడు మనం ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్ సమస్య అనేది మనకు గ్యాస్ట్రిక్ అప్సెట్స్లో కనిపిస్తూ ఉంటుంది, థైరాయిడ్ ఇష్యూస్లో కనిపిస్తుంది, కొన్ని టైప్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ కానివ్వండి, ఇలాంటి ఐబిఎస్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి కేసెస్తో పాటు కూడా మనకు పైల్ సమస్య వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవన శైలిలో మార్పులు తీసుకురావడము, లైక్ డైట్ అనేది ప్రాపర్గా ఉంటూ ఫైబర్ డైట్, పీచు పదార్థం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఎవరికైతే సమస్య ఉంటుందో లైక్ వాళ్ళు ఈ నాన్ వెజ్, పచ్చళ్ళు, మసాలా, స్పైసీ ఇలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేసుకొని ఫిస్టులా ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఫిస్టులా కేసెస్లో స్పెషల్లీ అక్కడ ఏంటంటే ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం కారణంగా సమస్య అనేది ఇంకా తీవ్రంగా ముదురుతా వస్తుంది. అది ఫిస్టులా ఇన్ యానో కండిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అక్కడ మలద్వారం బయట అంటే ఈ బాయిల్ ఏదైతే ఏర్పడిందో దాన్ని డైలీ ప్రాపర్గా క్లీన్ చేసుకుంటూ దాన్ని హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ పై అవగాహన కలిగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.